మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శనిగ్రహ శాంతి హోమం నిర్వహించారు. మహాయదర్శి సేవా చేస్తా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ శనిగ్రహ శాంతి హోమంలో భక్తులు శ్రద్ధలతో పూజలు చేశారు. పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం పీర్జాదిగూడలోని మూసీ ఒడ్డున ఉంది. మూసీ నదికి మరో పేరు ముంచుకుంద నది అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. భక్తాదులందరూ కూడా ఈ రోజు శనిగ్రహ శాంతి హోమం జరిపించుకున్నారు. ఎందుకంటే 30 ఏండ్లకు ఒక్కసారి వస్తున్నటువంటి శనిగ్రహ శాంతి హోమాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధాభక్తులతో ఆచరించుకోవాలని చెప్పేసి దేవస్థాన యాజమాన్యం కమిటీ నిర్వర్తించినటువంటి మహోత్తరమైనటువంటి యాగంలో మేము కూడా పాలు పంచుకున్నాము. అదేవిధంగా మా శ్రేయోభిలాషులు మా వాళ్ళైనటువంటి పురోహితులందరూ కూడా ఈ సామూహిక హోమాన్ని కూడా చాలా పవిత్రంగా నిర్వర్తించారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులు ఈ విధంగా పబ్లిసిటీ చేసి మా భక్తాంజనేయ స్వామిని మా పబ్లిక్ స్టేట్ 10 మందిలోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా ఇటువంటి హోమాన్ని ప్రతి ఒక్కరూ కూడా 30 ఏళ్లకు ఒక్కసారి ఆచరించుకోవాలి. అదేవిధంగా ఈ 2026లో వస్తున్నటువంటి ఈ 12 రాసుల వాళ్ళు కూడా ఈ స్వామివారి యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆశీర్వాదంతో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈ శనిగ్రహ హోమాన్ని ప్రతి ఒక్కరూ జరిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మూసీ నది ఒడ్డులో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి కూడా ప్రసిద్ధి కాంచాలని చెప్పేసి మూసీ నదిలో కానీ ఏ ఒక్క నదీ తీరంలో ఉన్నటువంటి జలమైనప్పటికీ కూడా ఆ జలంలో గంగాదేవి ఉంటుంది కాబట్టి ఆ గంగాదేవి ఆశీర్వాదంతో